For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గౌతమ్, చీఫ్ న్యూట్రిషనిస్ట్. మరి సార్తో మాట్లాడేద్దాం. చాలా వరకు ఈ మధ్య మనం చూస్తుంటాం, చాలా సన్నగా ఉంటారు, ఎంత తిన్నా సరే అలానే ఉంటారు. సో అండ్ మనం నార్మల్గా యూట్యూబ్స్లో కానీ ఇలాంటి వాటిలో చూస్తే లైక్ బనానా మిల్క్ షేక్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాము అంటారు. దాని మీద మీరు ఏం చెప్తారు సార్? సో మేము ఈ మధ్యన తరచున ఒక 5 to 10% మాకు వచ్చిన పేషెంట్స్లో ఒక 5% to 10% మధ్యలో ఈ లోవర్ బిఎంఐ అంటాం అనమాట, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా కొంతమంది చూసాం. అయితే ప్రతి ఒక్కళ్ళు వెయిట్ పెరుగుతారనే ఛాన్స్ మేము ఇవ్వలేం, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి, ఎస్పెషల్లీ హెరిడిటరీ ఫ్యాక్టర్. ఈ హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది చాలామందికి ఈ 50 to 60% వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది అది. సో వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ వాళ్ళు పెరగలేరు, ఎందుకంటే ఛాన్సెస్ వాళ్ళలో మెటబాలిజం బాగా ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు తిన్న వెంటనే అరిగిపోతూ ఉండవచ్చు, లేదా బాడీకి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండకపోవచ్చు, తద్వారా వాళ్ళు పెద్దగా వెయిట్ పెరగకపోయి ఉండొచ్చు. అయితే కొంతమంది లోయర్ బిఎంఐ వాళ్ళకి వచ్చిన వాళ్ళు లైక్ అండర్ నరిష్డ్ ఆర్ మాల్ నరిష్డ్ అంటాం అనమాట. వాళ్ళు విటమిన్స్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్, B12, D3 డెఫిషియన్సీస్, సరిగ్గా భోజనం చేయక వెయిట్ లాస్ అయిన వాళ్ళు, లేకపోతే నేను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఎక్కువగా ఓవర్గా చేసేసిన వాళ్ళు ఈ లోవర్ బిఎంఐ కేసులోకి వస్తారనమాట. సో వాళ్ళలో కూడా మేము PCOD ఇష్యూస్ చూసాము, ఇర్రెగ్యులర్ సైకిల్స్ చూసాము, ఫర్టిలిటీ ఇష్యూస్ చూసాము. సో వాళ్ళకి వెయిట్ పెరుగుతారా లేదా అనేది ఫస్ట్ మేము ఏం చేస్తాము అంటే, ఎవరన్నా కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, అట్లీస్ట్ ఒక వారం రోజులు డైలీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం, లంచ్ టైంకి తినడం, డిన్నర్ టైంకి తినడం అండ్ తొందరగా పడుకోవటం. ఎక్కువ అంటే జనరల్గా ఒక 7-8 అవర్స్ పడుకుంటే సరిపోతుంది. వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా పడుకోమని చెప్తాం. నెక్స్ట్ అలానే వాళ్ళు రోజు తీసుకునే పోర్షన్స్నే కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రమ్మంటాం అనమాట. ఇవాళ ఒక 4 స్పూన్స్ రైస్ తింటే కనుక రేపు 5 స్పూన్స్ రైస్ తినమని చెప్తాం. నెక్స్ట్ వీక్ 6 స్పూన్స్ తినమని చెప్తాం. సో ఈ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫ్యాట్ అనేది ఉండట్లేదు వాళ్ళ బాడీలో. అందుకే ఒక రోజు 2 పూట్ల సరిగ్గా తినకపోయినా నెక్స్ట్ రోజు సిక్ అయిపోతుంటారు. ఎందుకంటే ఫ్యాట్ ఉంటే మన బాడీలో ఎప్పుడైతే మనం తిన్న ఆహారం యూటిలైజ్ అయిపోతుందో నెక్స్ట్ మన బాడీలో యూటిలైజ్ చేసుకునేది ఫ్యాట్. సో ఆ ఫ్యాటే లేకపోతే వాళ్ళు కలితిరిగి పడిపోతుంటారు అనమాట. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి ఎపిటైట్ అనేది మనం పెంచాలి. ఎపిటైట్ పెంచకుండా మీరు ఆ స్మూతీలు తాగండి, ఈ స్మూతీలు తాగండి చేసేస్తే కూడా పెరగకపోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎపిటైట్ ఎలా ఉంది, అలాగే వాళ్ళు తినగలుగుతారా లేదా అని ఇవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తాం, ఒక 15 రోజులు ఒక టాస్క్ ఇస్తాం. వాళ్ళు కనుక ఆ టాస్క్ పాస్ అవుతే, అంటే ఈ 15 రోజుల్లో కనుక వాళ్ళు ఒక 1/2 kgనో లేకపోతే 1 కిలోనో పెరిగితే కనుక వాళ్ళ బాడీకి పెరిగే తత్వం ఉంది అని అర్థం. ఈ 15 రోజుల్లో మేము ఇచ్చిన టాస్క్ కనుక వాళ్ళకి స్టిల్ అది ఫాలో అయినా పెరగలేదు అంటే ఇంకా అది హెరిడిటరీ ఫ్యాక్టర్, వాళ్ళు ఇంకెప్పటికీ పెరగరు అని అర్థం. సో ఎంత సైన్స్ అండ్ ఇంప్రూవ్ అయినా కూడా కొన్నిటికి లేని ఆన్సర్స్లో ఈ బక్కగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా కానీ పెరగకపోవడం అనేది మాకు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చెప్పారు కదా, వాళ్ళ బాడీ తత్వంలో ఒకవేళ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? రైట్. సో క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మనం వెయిట్ లాస్కి ఏమనుకున్నాం, క్యాలరీ డెఫిసిట్ డైట్ అనుకున్నాం. ఇది క్యాలరీ సర్ప్లస్ డైట్ అంటాం అనమాట. ఉన్న క్యాలరీస్ అంటే ఒక మనిషికి యావరేజ్గా ఒక 1800 నుంచి 2000 క్యాలరీలు కావాల్సి వస్తుంది రోజులో. సో దాన్ని డబల్ చేస్తాం అనమాట. అంటే నియర్లీ 3000, 3500 ఆర్ 4000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఒకటే రోజు వెళ్ళాం, స్లోగా ఈవెన్చువల్గా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. ఒక 1 మంత్ అదే 2000 క్యాలరీస్ ఉంచడం, సెకండ్ మంత్ 2500 చేయటం, థర్డ్ మంత్ 3000, ఫోర్త్ మంత్ 3500. సో ఇలా పెంచుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఎందుకంటే సడన్గా పెంచేసామనుకోండి వెయిట్, అదర్ హెల్త్ ఫ్యాక్టర్స్ వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. షుగర్స్ పెరిగిపోవచ్చు, లేకపోతే బీపీ పెరిగిపోవచ్చు, లేకపోతే సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు. సో అలా కాకుండా ఒక న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో లేదా ఒక డైటీషియన్ పర్యవేక్షణలో కనుక వాళ్ళు వెయిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ప్లాన్ లాగా చేసుకుంటూ వెళ్తే కనుక, అంటే దేనికైనా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. ఏదో మనం యూట్యూబ్లో ఒక వీడియో చూసేసాం కదా, ఆ రెసిపీ ఫాలో అయిపోతే వెయిట్ పెరిగిపోరు అట్లాగా. అలా అనుకుంటే కనుక అందరూ వెయిట్ పెరిగిపోవాలి, లేదంటే కనుక అందరూ వెయిట్ తగ్గిపోవాలి. సో ఒక్కొక్క బాడీ నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ బాడీని అర్థం చేసుకొని
చేసుకోవాల్సిన ఏమైనా టెస్ట్లో ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ మినరల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తే అప్పుడు డెఫినెట్గా వాళ్ళు వెయిట్ పెరిగే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. అండ్ అప్పుడు చాలామందికి ఆ హెరిడిటీ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ కాకపోవచ్చు, సో వాళ్ళు పెరిగిపోతుంటారు వెయిట్.